డిస్ట్రిబ్యూషన్. థ్యాంక్ యూ డిస్ట్రిబ్యూటర్ శంకరన్న, వైజాగ్ శంకరన్న అండ్ పిఆర్ చౌదరి గారు అండ్ మై హీరో అండ్ మై ఫ్రెండ్స్. అలా ఒకటి ఒక మ్యాజిక్ అండి చెప్పాలి ఇక్కడ. ఏమనుకుంటారు చెప్పండి, మ్యాజిక్ ఏమైనా ఉందా? అరే మీరు అందరూ ఓ అన్నారు కదా లాస్ట్లో, అదే నాకు మ్యాజిక్ అనిపించింది. యా, ఎస్పెషల్లీ ఒక్క వర్డ్ చెప్తున్నా మీ అందరికి, నిజంగా చెప్తున్నా. మీ ఎక్స్ప్రెషన్స్ని నేను చూడబోయే ముందే ఒక టైటిల్ పెట్టినాను, అది ఈరోజు జస్టిఫికేషన్ వచ్చింది. దట్ ఈస్ ఎనఫ్, రైట్? ఇంకోటి, ఈ సినిమా ఎందుకు చూడాలో చెప్పాలా? ఈ మధ్య అందరికి క్రాక్ లేస్తుంది. ఆ క్రాక్ ఎందుకు లేస్తుంది అంటే, కొందరేమో ఇప్పుడు బాగా ట్రోల్స్ అవుతుంది, పెళ్లి చేసుకుంటే లేకపోతే ఎన్నో రకాలు ఉంటాయి కదా, అంటే పెళ్ళం వల్లనో దాని వల్లనో దీని వల్లనో అని మస్తు కామెడీ వస్తుంది. కానీ ఎలాంటి వల్గారిటీ లేకుండా నిజమైన ఒక డిజీజ్ను పట్టుకుని ఒక సినిమా చేయడం అనేది ఇంపాసిబుల్. అది మనం చేసినాం. చలి పడుతుంది ఘోరంగా, మంచి కొండలలో వేసినాం కదా, ఎట్లా ఉన్నది మనాలి మొత్తం. ఇప్పుడు మీరు రండి, అదే ఉంటుంది, రైట్? సో మనాలిలో ఏదైతే యథాతథంగా కనబడుతుందో టెంపరేచర్, ఇప్పుడు కూడా అదే టైంలో నేను రిలీజ్ చేశాను ఆఫ్టర్ 1 year. నిజం చెప్తున్నా, ఇలా ఇది ఎందుకు పెట్టుకున్నాడో మీకు అర్థమైంది కదా. ఘోరంగా చలి పెడుతుంది, మన సినిమాలో కూడా అదే చలి ఉంటుంది. ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ పొందడానికి మాత్రం నిజంగా రండి అన్న. వితౌట్ మై హీరో ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్ దిస్ ఫిలిం. కూడా చేద్దాం. రైట్, వన్ మోర్ థింగ్ నేను మర్చిపోకుండా చెప్పాల్సిన ఒక్క విషయం ఉంది. సినిమా చేస్తాం, రిలీజ్ చేస్తాం. ఇది నాకు కొత్త సినిమా కాదు, ఫస్ట్ సినిమా కాదు, రెండో వేసినాం. కానీ ఒక్క స్పెషల్ ఫీలింగ్ ఏమొచ్చిందంటే, అందరూ నేను జెన్యూన్ రివ్యూ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, నిజంగా మన సినిమా వేస్తే మనం కూడా పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు అనిపించింది. సో నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చిండు యూఎస్ నుండి, ఈరోజే సినిమా చూసిండు. 60 కోట్లతో ఇంకో సినిమా వేస్తున్నాం అంటే, ఏంది 60 లక్షలా అని అడిగిన, కాదు 60 కోట్లు అన్నాడు. ఏంది నిజమా చెప్పానన్నా, చూడు దాని పక్కన ఇంకో సినిమా కూడా యాడ్ అవుతుందేమో అప్పటి వరకు అన్న. సో థ్యాంక్ యూ అన్న, నీకు కూడా చెప్తున్నాను స్పెషల్గా. నెక్స్ట్ పెద్ద సినిమాతోనే వస్తున్నాం. ఓటు ఆల్రెడీ షూట్లో ఉంది, 20 ఓటులకు ఉమ్మేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు, రండి సినిమా థియేటర్లకు. నేను సినిమా రిలీజ్ చేసిన, ఏం రండి సినిమా రిలీజ్ అయిందా అని అడగవద్దు. నా సినిమా రిలీజ్ అయింది, నువ్వు చూసినావా లేదా చెప్పు. సినిమా రిలీజ్ అయిందా అని మళ్ళీసారి అడిగే ముందు, ఎందుకంటే నేను ప్రతి సినిమా చేస్తున్నాను, రిలీజ్ చేస్తున్నాను. నేను యంగ్ స్టార్ డైరెక్టర్స్కి ఒకటే మాట చెప్తున్నా, మీ సినిమా రిలీజ్ అయిందని ఎవరైనా అడిగితే అయిపోయిన ప్రతి ఒక్క డైరెక్టర్లకు నేను ఒకటే చెప్తున్నా, ప్రొడ్యూసర్గా డైరెక్టర్, నా సినిమా రిలీజ్ అయింది మీరు చూసిర్రా అని అడుగు. ఎగ్జాంపుల్ నా పేరు చెప్పండి, నా పేరు సత్యనారాయణ ఏకారి, వాడి సినిమా ప్రతిదీ రిలీజ్ అయింది, ప్రతిదీ మేము చూసినామని చెప్పండి, మీరు చూసారా అని అడిగాడు. గంతే క్వశ్చన్. ఎట్లుంది? ఓ థ్యాంక్ యూ.